ఆంధ్రాలో కొద్ది రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఏపీలో, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తా అనుకుంటున్నారు మీరు? అండ్ అకార్డింగ్ టు నా సిచ్యుయేషన్ బట్టి చూస్తే జనసేన టీడీపీ అలయన్స్ అనుకుంటున్నాను, బీజేపీ. బికాస్ ద ప్రెసెంట్ కండిషన్ బట్టి ద కరెంట్ గవర్నమెంట్ అయితే జనాలు అగేన్స్ట్ ఉన్నారని అనుకుంటున్నాను. మరి ఎందుకు వైసీపీని వద్దనుకుంటున్నారు? అంటే చూశారు కదా, ఫ్రమ్ ద పాస్ట్ 5 years బేస్డ్ ఆన్ దేర్ ఐడియాలజీ, ఇదే పథకాలన్నీ బట్టి చూస్తే జనాలు వైసీపీని ఎందుకు కాదంటున్నారు? ఎందుకంటే 3 రాజధానులు పెట్టారు, సంక్షేమ పథకాలు అందిస్తున్నారు, నాడు నేడు కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ దాన్ని బాగానే చేస్తున్నారు, ఎందుకు వద్దనుకుంటున్నారు? అవన్నీ అందరికీ కరెక్ట్గా రీచ్ అవుతున్నా లేదో, బట్ వాళ్ళ ప్రమోషన్ అలా ఉందేమో వైసీపీ, మేబీ వాళ్ళ ప్రమోషన్ అలా చేసుకుంటారు. బట్ గ్రౌండ్ లెవెల్లో కరెక్ట్గా లేదనుకుంటున్నారు, అదంతా రీచ్ అవుతుందో లేదో ఎగ్జాక్ట్గా చెప్పలేము కదా మనం. అంటే ప్రమోషన్ పర్పస్ వాళ్ళు చేసేది రియాలిటీ అంటే ఇప్పుడు ఏదైనా పథకం పెడితే 100% రీచ్ అవ్వాలి కదా ఎగ్జాక్ట్గా, అండ్ ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి ఎగ్జాక్ట్గా. వాలంటీర్ ఉంది అందుకనే 100% రీచ్ అవ్వడానికి కదా చేస్తారు. అవును, వాలంటీర్ని పెట్టుకున్నారు కరెక్ట్గా, అది రీచ్ అవుతుందో లేదు చెప్పలేము కదా. ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళని బట్టి వాళ్ళని అడగాలి, వాలంటీర్స్ని అండ్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళని అడిగితే 100% నేను చేస్తున్నామని చెప్తారు, అంతే. మరి 5 years లో జగన్ గారి పరిపాలనలో ఉద్యోగ అవకాశాలు కానీ డెవలప్మెంట్స్ ఏమి కనిపించాయి అనుకుంటున్నారు? ఉద్యోగ అవకాశాలు అంటే మనం ఇప్పుడు స్టేట్ డివైడ్ అయిపోయింది 2014లో, 5 years ఒక గవర్నమెంట్ ఉంది. దాని తర్వాత 2019లో ఈ వైసీపీ గవర్నమెంట్ అని వచ్చింది. వాళ్ళు ద ఐటీ ఇండస్ట్రీ కానీ మ్యాక్సిమం ఈ బెంగళూరు హైదరాబాద్ మధ్యలో ఉంది ఏపీ అనేది, బట్ అందరు బెంగళూరుకి హైదరాబాద్కి వెళ్తున్నారు మోస్ట్లీ. సో వైజాగ్లో తీసుకొచ్చారు అంటే కొన్ని వచ్చిండొచ్చు మేబీ, అంటే ఇంకా 5 yearsలో అన్ని రాకపోయి ఉండొచ్చు, బట్ తీసుకొచ్చారు. బట్ వాళ్ళు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, సో గెలుస్తారు అనుకుంటున్నారా? ఈసారి పక్కా గెలుస్తారని అనుకుంటున్నాను. అంటే లాస్ట్ టైం 2 చోట్ల ఓడిపోయారు. లాస్ట్ టైం అనేది ఆ వేవ్ అనేది అలా ఉండేది వైసీపీది. ఈవెన్ ప్రశాంత్ కిషోర్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు లాస్ట్ టైం, అతను హీ వర్క్ ఫర్ వైసీపీ కదా, అదే క్యాంపెయిన్. ఫర్ దిస్ టైం అపోనెంట్ చూసుకుంటే ఇప్పుడు వైసీపీలో ముద్రగడ పద్మనాభం కూడా దిగారు, ఇటు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఎంపీ నుంచి దిగిన ఎంపీకి వంగగీత గారు అయితే ఉన్నారు. మనం చూసుకున్నట్టయితే మరి ఇప్పుడు సపోర్ట్ అంతా ముద్రగడ పద్మనాభం ఎవరు తెలుసండి మాక్సిమం ఎవరికి ఉంటది కదా, కాపు ఓట్లు పడొచ్చేమో. అవునవును, బట్ లాస్ట్ టైం ఎవరిని నిలబెట్టినా వైసీపీలోకి వెళ్తే ఛాన్స్ ఉంది, అవే వాళ్ళ అనేది అలా ఉంది అన్నమాట. పవన్ కళ్యాణ్ మీద మరి ఎలా ఉండబోతుంది పోటాపోటీ? బ్రేకింగ్ న్యూస్, పోటాపోటీ అయితే ఉండొచ్చు. ఆర్జీ మంచి క్యాండిడేటే కదా నేషనల్ లెవెల్లో, ఖచ్చితంగా అతనే గెలవచ్చేమో మేబీ. అంతే. సరే, ఓవరాల్ గా ఒక్క మాటలో ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు బ్రో? మేబీ చంద్రబాబు అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా, బట్ అలయన్స్ లో వాళ్ళు ఎలా డిసైడ్ అవుతారో తెలియదు కదా. థ్యాంక్ యూ బ్రో. 2024 ఎలక్షన్ లో ఏ పార్టీ రావాలనుకుంటున్నారు? కంపల్సరీగా చంద్రబాబు గారు వస్తారండి. మెయిన్గా నిరుద్యోగులకి ఉద్యోగాలు లేకుండా చేశారు కాబట్టి జగన్ గారు, ఈసారి నుంచి చంద్రబాబు గారు వస్తే ఉద్యోగాలు వస్తాయని మా ఆశ. 6 లక్షల ఉద్యోగాలు వస్తే 6 లక్షల మందికి సరిపోద్ది, మిగతా వాళ్ళు ఏం చేయాలండి? వస్తే పేపర్ మీద అడ్రస్లు పెట్టి చూపించమనండి, మేమే వెళ్ళి చెక్ చేసుకుంటాం, మేమే వెళ్తాం ఇంటర్వ్యూలకి, ఆ ఇండస్ట్రీలకి ఏ అయితే ఉన్నాయో అవి. అంటే రీసెంట్గా పెట్టుబడులను కూడా తీసుకొచ్చాడు బ్రో, తీసుకొచ్చి కొన్ని కంపెనీలు పెట్టించామని చెప్పేసి అన్నారు. ఎప్పుడు ఎక్కడ తీసుకొచ్చారండి? మా దగ్గరలో ఒక ఇండస్ట్రీ లేదు, ఒక కాలేజీ లేదు, ఒక మెడికల్ పడలేదండి ఇంతవరకు. అంటే జగన్ గారు అభివృద్ధి అనేది చేయలేదా? పట్టణాల వరకు ఉంది, గ్రామాల్లో లేదు. అంటే గ్రామాలలో ఎక్కువ కనబడుతుంది, గ్రామాలను చూస్తేనే ఎక్కువ గెలుస్తారు. గ్రామాలలో మా ఎమ్మెల్యే వాడు ఎక్కాడు, ఒక్క రోడ్డు వేయలేదు, మేమేమనుకోవాలి చెప్పండి ఇంతవరకు. ఏది మా ఎమ్మెల్యే గురిజాల ఎమ్మెల్యే. ఇప్పుడు 3 రాజధానులు అన్నారు, అది ఎంతవరకు సంబంధించి? 3 రాజధానుల వరకు చేశారు. ఇప్పుడు వరకు ఏదన్నా ఇన్స్ట్రుమెంట్ కానీ ఇన్స్టాల్మెంట్ కానీ ఇనాగ్రేషన్ కానీ ఏదైనా చేయాలి కదా. శిలాఫలకాలు అయితే వేస్తున్నారు కానీ ఇనాగ్రేషన్లు ఓపెనింగ్లు కానీ ఏమీ చేయట్లేదు కదా. మాకు ఉద్యోగుల వరకు ఉద్యోగాలు లేవు కాబట్టి మేము ఈసారి బాబు గారిని గెలిపించుకుందామని ఆలోచిస్తున్నాం. అభివృద్ధి అనేది జరగలేదు బ్రో అసలు ఏమాత్రం. అంటే డెవలప్మెంట్ అంటే ఏంటి మీ మాటల్లో చెప్పండి? డెవలప్మెంట్ అంటే ఫ్రీగా ఇవ్వడం కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరగాలి? విద్య, వైద్యం, ఉపాధి రావాలి. ఈ మూడు వస్తే కంపల్సరీగా వచ్చింది.
మాస్క్ అడిగితే చంపేశారు, అది బాగుండడం ఏందండి? డాక్టర్ గారు మాస్క్ అడిగితే చంపేశారు, ఆయన్ని బాగుండడం అంటే దాన్ని ఎలా సమర్థిస్తాం మేము? మరి ఇందులోనే దేశంలో టాప్ 1 పొజిషన్ ఉంది కదా స్టడీ పరంగా, దీనిపైన ఇంగ్లీష్ డిజిటల్ వాటిని చూపించారు. మరి ఆయన ఎక్కిన తర్వాత లాస్ట్ 2 years ఎందుకంటే తగ్గిపోయింది పాస్ పర్సంటేజ్ 10th. కరోనా బ్యాచ్ వల్ల 3 years పాస్ చేశారు. అంతకుముందు సంవత్సరం 2019 ఎందుకు తగ్గిపోయిందండి 10th పాస్ పర్సంటేజ్? కరోనా టైంలో మాకు జగన్ గారు చాలా చేశారు, 2 సార్లు కోటా ఇచ్చారు, మాకు పథకాలు మొత్తం అందుతున్నాయి, అమ్మఒడి కానీ. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ బియ్యాన్ని ఇదని చెప్పుకుంటే ఎట్లా కుదిరిద్దండి? కాదు కదా. అంటే జగన్ డెవలప్మెంట్ అనేది ఏం చేయలేదు. చేయలేదనే చెప్తున్నాం కదండి, మళ్ళీ చేయలేదా అని అడిగితే. చంద్రబాబు నాయుడు వస్తే ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారు? చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇండస్ట్రీ పెరుగుద్దని మా ఆశ, మాకు ఉద్యోగాలు వస్తాయని మా ఆశ. అంటే సీట్ల దగ్గరే పొత్తు కుదరలేదు ఒక్కోసారి వాళ్ళకి. మన జగన్ మొన్నటి వరకు కూడా 24 సీట్లు పెట్టేసి మళ్ళీ 21కి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఇంతకుముందు ఆల్రెడీ గొడవలు పెట్టుకున్నారు, మళ్ళీ గెలిచిపోయారు. బీజేపీ పొత్తులోకి వచ్చింది. ఒకవేళ గెలిస్తే ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడుకి? చంద్రబాబు నాయుడుకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి? 175లో 90 to 110 వస్తాయండి కంపల్సరీ. పోలింగ్ డేట్ వచ్చింది మే 13 నుంచి. 2024 ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు గారు వస్తారు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారు. ఖచ్చితంగా గెలుస్తారు.